తాము తప్పుడు మాటలు చెప్పమని చేసేదే చెప్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుందామని సవాల్ విసిరారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజల తరపున ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్ 14 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడని, దీనిపై తాను ఎన్నోసార్లు బయటకు రావాలని సవాల్ విసిరితే శుక్రవారం ఫామ్ హౌస్లో కొందరిని పిలిపించుకొని రాజకీయంగా వ్యాఖ్యలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ బయటకు రాకుండా కేటీఆర్, హరీష్ వంటి బచ్చాలతో మాట్లాడించారని, పిల్ల బచ్చాలతో తాము మాట్లాడడం దండగని అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్కు తమ తడాకా చూపిస్తామని అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని కేసీఆర్ అంటున్నారని, 41 కేజీలు ఉన్న కేసీఆర్ కొడితే మామూలుగా ఉండకపోతే 82 కిలోలు ఉన్న తాను కొడితే ఎలా ఉంటుందని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని, ఉంటే గింటే తనలాంటి కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందని అన్నారు. ఉద్యమంలో పదే పదే రాజీనామాలు చేసి ఆంధ్రవారి నుండి డబ్బులు వసూలు చేయడం మినహా కేసీఆర్ చేసిందేమీ లేదని ఆరోపించారు. 7 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ చేసింది ఏమీ లేదని, 10 ఏళ్ల కాలంలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 7 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ తాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది ఇచ్చిన హామీలలో ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నామని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై, ఏడాది కాంగ్రెస్ పాలనపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీలు పాషం రామరెడ్డి, వంగూరి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. కేటీఆర్ నల్గొండకు వచ్చి నల్గొండను ఎండబెట్టి ఎస్ఎల్బీ సొరంగాన్ని పండబెట్టి ఉదయ సముద్రం పూర్తి చేయకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టాలి. 10 ఏళ్ళు జిల్లా మినిస్టర్ పెట్టాలి, కేటీఆర్ పెట్టాలి. అలాంటి వచ్చి వాడు వీడని మాట్లాడి నా మీద. అప్పుడు నేను చెప్పిన గాంధీ భవన్లో, అరే నువ్వు బచ్చగాని మీ నాయన పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు, హరీష్ రావు వాళ్ళ మామ పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఒక రైతు కొడుకుగా ప్రజల నుంచి పోరాటం చేసి వచ్చిన మీరిద్దరు నా కాలి గోటితో సమానం, గడియారం చివరితో ఛాలెంజ్ నీతో కాదు, మీ నాయనని రమ్మని చెప్పి నేను గాంధీ భవన్ చెప్పిన. ఇవాళ చాలా సంతోషం, బయటకు వచ్చిండు. ఆయన చేసిన పాపాలన్నీ రేపు అసెంబ్లీలో కాదు, బయట కాదు, ఎట్లా ఎండగడుతున్నావు తెలంగాణ ప్రజలు చూస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటా అని 10 లక్షల సార్లు అన్నాం. దళితులు 3 ఎకరాలు ఇస్తా, లేకపోతే 2 ఎకరాలు ఉంటే ఎకరం యాడ్ చేసి బోర్ వేసి మోటార్ వేసి రైతుని చేస్తా అన్నావు. డబ్బులు పెట్టు, నీ బిడ్డ అల్లుడు నీ గొర్రెలు ఏడ కట్టేస్తావు అన్నావు. ఎన్ని ఇల్లు కట్టినావు? ఉదాహరణ నల్గొండ కాన్సెన్స్ తీసుకుందాం. 979 ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా గృహోపయోగం చేయలే. పత్రికా సోదరుల ద్వారా కేసీఆర్ విను, ఫామ్ హౌస్లోకి వెళ్ళి మాట్లాడినావు ఇంతకుముందు. ఆయన అంటూ నువ్వు అంటే ఫామ్ హౌస్ అంటున్నా, నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్ ఉంది, ఎకరానికి ₹1 కోటి పంట పండుతుంది అని చెప్పి నువ్వే చెప్పినావు. ఫామ్ హౌస్లో ఉన్నావు. ఫామ్ హౌస్కి వెళ్ళి ఇంతకుముందు ఏదో కొందరిని పిలిపించుకొని మాట్లాడినావు. రేపటికెళ్ళి నీ తడాకా చూపిస్తా అన్నావు. మన చూపించావా పార్లమెంట్ ఎలక్షన్? నీ తడాకా పార్లమెంట్ ఎలక్షన్ 16 పార్లమెంట్ ప్రచారం చేసినావు కదా. ఏమైంది? 5 నెలల కింద 6 నెలల కింద 9 ఇట్లా డిబైట్, 9 ఇట్లా 3వ ప్లేసు, 7 ఇట్లా డిబైట్ పోయింది. ఈ 6 నెలల్లో నువ్వు చూపించే తడాకా ఏముంది? అందుకనే కేసీఆర్ ఇన్ని రోజులేమో పౌరుల్ని బయటికి పంపించి ఉరిపించి నువ్వుకునే రోడ్ల మీద. ఇవాళ నువ్వేదో పెద్ద నాయకులు అనుకుంటావు. తెలంగాణ సాధనలో నీ పాత్ర లేదు. శ్రీకాంతాచారి సకల జీవనంలో 4 కోట్ల మంది పాత్ర ఉన్నది. అంతో ఇంతో ఉంటే పాత్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలది. నాలాంటి వారు పదవీ త్యాగం చేసి మళ్ళీ తీసుకోలే. నీలాగా ఎంపీగా రాజీనామా చేయడం, మళ్ళీ బై ఎలక్షన్ పోవడం, ఆంధ్రోల దగ్గర డబ్బులు గుంజడం నీలాగా చేయలే. తెలంగాణ కొట్లాడి తెలంగాణ కోసం తెచ్చి తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పినా, తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకున్నా, నువ్వు 80% పూర్తి చేసిన సొరంగాన్ని ఇలా అమెరికాకు పోయి సామాన్ తీసుకొచ్చి వారం 10 రోజులు ఫిట్టింగ్ చేస్తున్నావు. మార్చి నెలాఖరు చేసి 2 నెలల్లో సొరంగాన్ని పూర్తి చేస్తున్నావు. భువనగిరి ఎమ్మెల్యే గారు రండి. దాంతోపాటు రావణ వెళ్ళని అప్పుడే సీఎం గారిని తీసుకొచ్చినావు, నీళ్లు పోపించినావు.
ఈరోజు బస్వాపూరు గంధమల్ల రిజర్వాయర్తో 390 కోట్లు మా భువనగిరి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి ఇక నిధులు శాంక్షన్ చేసి అవి పూర్తి చేసుకుంటున్నాం. ఇవన్నీ నువ్వు 10 ఏళ్ళు మర్చిపోయినావు కాబట్టి 11 స్థానాలలో డిపాజిట్ పోయినంత పని అయింది నీకు. ప్రతి ఎమ్మెల్యే 60, 70, 50 వేలతో గెలిచినాం. ఎంపీలు అయితే దక్షిణ భారతదేశంలో నల్గొండ ఎంపీ హైయెస్ట్, భువనగిరి ఎంపీ కూడా 3-4 లక్షల మెజార్టీ. 14 నెలలకు బయటకు వచ్చి గంభీరంగా చూస్తున్నాం. నేను కొడితే మామూలుగా ఉండదంట. మిస్టర్ కేసీఆర్ దొంగ దీక్షలు చేసినాక అలవాటు నీకు. నీ మాటలతో 10 ఏళ్ళు రాజ్యాన్ని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా దెబ్బ కొడితే మామూలుగా ఉండదంట. లేవరంట. నువ్వు 41 కిలోలు ఉన్నవి నువ్వు కొడితేనే లేవరంటే మరి నేను 82 కిలోల పైన ఉన్నా. నేను కొడితే నీ పార్టీ లేస్తుందా? ఉంటుందా అసలు? నీ ఫామ్ హౌస్ ఉంటుందా? నీ ఫామ్ హౌస్ కూడా కూలిపోతుంది. నువ్వు ఎన్ని మాటలు ఉద్దెబ్బ కొడితే లేవరు ఇవన్నీ కాదు. రేపు అసెంబ్లీకి రా, 5వ తారీఖు 7వ తారీఖు రేపు డిసైడ్ చేస్తున్నాం. అసెంబ్లీలో పెడదాం. దళిత ముఖ్యమంత్రి ఇవ్వకుండా బెడనరుకుంటున్నది ఎవడు? ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేసి చూపించింది ఎవరు? సొరంగానికి అమెరికా నుంచి ఇవాళ 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మొదలుపెట్టింది ఎవరు? కొండపోచమ్మ బస్వాపూర్ పైన కింద బస్వాపూర్ నింపావు, కొండపోచమ్మ నింపుతుంది. మల్లన్న సాగర్ నింపుతావు, కింద ఆలేరుకు నీళ్ళు ఇవ్వవు. అంటే నల్గొండ నీళ్ళు మనుషులు కాదా? అందుకనే చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ పిల్లలతో మాట్లాడి పిల్లలు ఏదో వరులుతూ నువ్వు వదిలిపెట్టేసిన పిల్లల్ని ఇవాళ ఆయన దెబ్బ కొడతాడంట, మేము లేవంట. ఈరోజు నీకు ఒకటే, ఇలా ఈనాడు లాంటి పేపర్లో చూసినాం, అన్ని పేపర్లో చూసినాం. 5 జడ్జిల ఫోన్ ట్యాపింగ్ అయిందా? అసలు ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ అమెరికా నుంచే వస్తలేరు. 2 సార్లు ఒకసారి కేటీఆర్ను ఒకసారి హరీష్ రావుని పంపించి మీరు రాకరి, మీరు వస్తే మేమందరం జైల్లోకి పోతామని చెప్పి కేసీఆర్ హరీష్ రావుని పంపించి ఏ ఫ్లైట్లో పోయిండో ఆ రోజు నేను ఒక్కనే ఫ్లైట్ నెంబర్ బోర్డింగ్ కార్డుతో సహా ప్రూవ్ చేసిన. ప్రభాకర్ రావు పోయి నేను రావద్దన్నాడు, అక్కడనే ఉండమని చెప్పిండని. దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది, ఈడీ కేసులు నడుస్తున్నాయి. ఇవన్నీ కొడుకు మీద నడుస్తున్నాయి, బిడ్డ మీద నడుస్తున్నాయి. కేసుల గురించి కోర్టు న్యాయస్థానం కాబట్టి మేము ఎక్కువ మాట్లాడడం. కానీ నువ్వు వచ్చినావు కదా, ఏ జిల్లాకు పోదామో, గజ్వేల్ కానించి పోదాం. గజ్వేల్కి పోదామన్నా రెడీ, సిరిసిల్లాకు పోదామన్నా రెడీ, సిద్దిపేటకు రెడీ. ఎన్ని ఇళ్ళు కట్టినావు నువ్వు నల్గొండకు రా. ఎగ్జాంపుల్ దత్తత తీసుకున్నావు కదా, 979 ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా గ్రూపే చేయకుండా ఇప్పుడు ఇవాళ 3 కోట్లు పెట్టి రిపేర్ చేపిస్తున్నాను. నేను నా ఎమ్మెల్యే SDF ఫండ్, కలెక్టర్ ఫండ్ పెట్టి రిపేర్ చేసి పేదోళ్ళకి ఇచ్చుకుంటా. మళ్ళీ కాన్సెన్స్కి 3500 ఇల్లు ఇస్తున్నాం. 10 ఏళ్ళు రేషన్ కార్డు కొట్టియలేను. ఇవాళ రైతు భరోసా 20% పెంచి 12,000 వేసినాం. ఇవాళ రైతులకు 50 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు ఫ్రీ అంటే నెలకు 1000 రూపాయలన్నా సంవత్సరానికి 12,000 ఫ్రీగా చేస్తున్నాం. నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసి 6,000 కోట్లు మిత్తి కట్టాలి, 7,000 కోట్ల ఒరిజినల్ కట్టుకుంటా 18,000 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి. పెన్షన్స్ జీతాలు కలిసి 18,000 కోట్లు మొత్తం కలిసి అంత ఖర్చు, రాష్ట్ర ఆదాయం కానీ ఇంట్రెస్ట్లు కానీ. అయినా సరే పైసా జమ చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతున్నది. మీ అందరికీ తెలుసు. ఒక్క రేషన్ కార్డు పేరు తెలంగాణ ముద్ర మీద తెలంగాణ లేదు. అసలు తెలంగాణ తల్లి విగ్రహం లేదు. అసలు తెలంగాణ పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ఏ మార్చుకున్నావు. నువ్వేం పడగొడతావు, నువ్వేం తొక్కుతావు మమ్మల్ని. పార్టీని నువ్వే మార్చుకొని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని నీ పార్టీని నువ్వే మొదలుపెట్టుకున్నావు. ఎప్పుడైతే దళితులను మోసం చేసినావో, రెండవసారి ఎన్నికల ముందు దళిత బంధు ఫోన్లలో మెసేజ్ పంపించి ఓట్లు వేసాను. మొదటిసారి దళిత ముఖ్యమంత్రి అంటే దళితులందరూ కూడా ఓట్లు వేసాను. 12% మైనార్టీలకు రిజర్వేషన్ అన్నాం. నీలాగా తప్పుడు మాటలు చెప్పలే. మేము చేసేయే చెప్పినాం, అవే చేస్తున్నాం. వెనక ముందు అయినా సరే ప్రతి ఒక్కటి చేస్తున్నాం. చెప్పని మూసి కూడా చేస్తున్నాం, క్లీనింగ్ ఇవ్వాలి. అందుకని నువ్వేదో బయటకు వచ్చి మాట్లాడితే వాడు భయపడుతాడు లేడు ఇక్కడ. నేను దీనిలాగా దొంగ మాటలు చెప్పి దళితులు చేస్తా అని చెప్పి నువ్వు అధికారం రాలే. మేము 6 గ్యారంటీలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అంతా మొత్తం పోయింది. ఒక వార్డు మెంబర్ లేడు మాడు. అక్కడ పార్టీ పోతుందని కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. 2 సార్లు కేసీఆర్ మాటలని మోసపోయినాం. అసలు తెలంగాణ కాంగ్రెస్ గెలిపించాలని ప్రజలు గెలిపించిండ్రు. మళ్ళా టర్మ్ కూడా మేమే గెలుస్తాం. నీతో ఏమీ కాదు, ఏమీ చేయలేవు. ఎప్పుడైతే పార్లమెంట్లో అసెంబ్లీలో కొద్దిగా 39 సీట్లు వచ్చినాయి. పార్లమెంట్లో వచ్చేసరికి 9 3వ ప్లేస్ 7వ ప్లేస్ డివైడ్ పోయింది. నేను చేసేది ఏముంది? రేపు రా లోకల్ బాడీ ఎలక్షన్ చూసుకుందాం.
ఒక జిల్లా పరిషత్ ఛాలెంజ్ చేస్తున్నాం.